జై శ్రీరామ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనము గోకర్ణలో ఉన్న గణేష్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని మాత్రం పోతున్నాము. ఆ టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. గోకర్ణ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో గో అంటే ఆవు అని అర్థము, కవ్వ అంటే చెవి అని అర్థము. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి రథం ఎంత పెద్దగా ఉంది. అండ్ రథం చాలా ఇయర్స్ అనుకుంటా. ఇక్కడ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది. ఇక్కడికి ఓన్లీ పంచతో మాత్రమే వెళ్ళాలి. జీన్స్ అయితే అలౌడ్ లేదు. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ టెంపుల్ అయితే బీచ్కి చాలా దగ్గరలో ఉంది. నైట్ అయితే ఎవ్వరు లేరు. ఇప్పుడైతే కొంచెం రష్ అయితే ఉంది. పంచ అంటే మళ్ళీ దాని కాస్ట్ 200-300 ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ, అంటే తక్కువ ఉన్నాయి ప్రైజెస్. ఇవి చూడండి, ఈ లుంగి ప్రైస్ అయితే వచ్చి కేవలం 50 రూపీస్ మాత్రమే. ఈ షాప్లో ఎక్కడ తీసుకున్నా మాత్రం 50 రూపీస్కే ఇస్తారు అనమాట. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఈ గుళ్ళకు మాత్రం ఫారినర్స్ మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పి అయితే బయట మాత్రం బోర్డు ఉంది. అండ్ మేము కూడా పంచాలు కట్టుకున్న ఫొటోస్ మాత్రం ఉన్నాయి. గుడి లోపలికి అయితే మొబైల్స్ అలౌడ్ ఉన్నాయి, కానీ స్విచ్ ఆఫ్ చేయాలంట. కానీ మాకు అది తెలియకుండా మేము ఏం చేసినామంటే బైక్లోనే మా మొబైల్స్ పెట్టేసి మేము లోపలికి వెళ్ళిపోయినాం. సో తర్వాతకి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మొబైల్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాం అన్నమాట. అండ్ ఎదురుగా కనబడేదే బీచ్. ఇక్కడ నుంచి గుడి నుంచి వెళ్ళి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది అన్నమాట బీచ్. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం మిర్జన్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మన ఉన్న ప్లేస్ నుంచి అయితే మిర్జన్ ఫోర్ట్ అయితే 22 కిలోమీటర్స్ ఉంది. సో మిర్జన్ ఫోర్ట్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సైడ్కి వెళ్తే మురుదేశ్వర్కి వెళ్ళొచ్చు. అండ్ యానా అని చూపిస్తుంది అక్కడ. మరి యానా కేవ్స్ ఏందో అంత ఐడియా లేదు. సో పోదాం ఇక.
అండ్ ఇదైతే ఫోర్ట్కి వెళ్ళే రూట్. 7 days నుంచి వెళ్ళి నేచర్లో తిరుగుతుంటే మాత్రము సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన అక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్, మళ్ళీ బయటికి వెళ్దాం అనుకున్న పీస్ఫుల్ కన్నా కానీ చాలా దూరం వెళ్ళాల్సింది. మనం ఇక్కడికి వచ్చినాము వాటికి ఇప్పుడు ఈ నేచర్లో మాత్రం చూసి మాత్రం మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఈ రోడ్లు కూడా వేరే లెవెల్ ఉన్నాయి, మొత్తం అన్ని ఘాట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే. యానాగిల్స్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట, ఇది కూడా ఘాటే. ఈ రూట్ నుంచి అయితే ఇప్పుడు యానాగిల్స్ 15 kilometers ఉంది. అండ్ ఈ రూట్ వచ్చేసి మనకు ఎక్కడికి వెళ్తుందో అంత ఐడియా లేదు. సో మనం 15 kilometersకి వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది, ఇంకా మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. మాత్రం తిరిగిపోయినాయి లొకేషన్స్ కూడా. అసలు పిజ్జా లొకేషన్స్ అయితే నేచర్లో ట్రావెల్ చేస్తుంటే ఏం చెప్తాం నేచర్ గురించి. చల్లగా బయటనేమో హ్యూమిడిటీ మస్తు ఉన్నది, అండ్ ఇక్కడికి వస్తేనేమో మొత్తం చల్లగా ఉన్నది, బయటనేమో ఉడకపోతుంది. యానాగిల్స్ లోపలికైతే ఎంటర్ అయినాము. యాక్చువల్లీ ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకోవడానికి మా దగ్గర ఫోన్పే, గూగుల్ పే ఎలాంటి పని చేస్తలేవు, మా దగ్గర క్యాష్ కూడా లేవు. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 10 rupees. ఇప్పుడు 1.1 kilometers మాత్రం ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ చెట్లు మాత్రం ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. ఒకసారి చూడండి వేరే ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. ఎవరైనా యానాగిల్స్కి ప్లాన్ చేసుకుంటే మాత్రము కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం గుట్టలు ఉన్నాయి, రైట్ సైడ్లో మొత్తం లోయలు ఉన్నాయి. అదైతే 1 way అనమాట. ఆపోజిట్ వచ్చే వెహికల్ మాత్రం టర్నింగ్స్ దగ్గర అస్సలు కనబడవు. సో చూసుకొని రండి వచ్చే వాళ్ళు ఉంటే ఎవరన్నా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. అండ్ మేము వచ్చే రూట్లో మాత్రం మొత్తము 25 kilometers మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయన్నమాట. పైన అయితే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లో మాత్రము చాలా కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. మేము అప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అని చూసినాము. అండ్ ఈ గుట్ట పైనుంచి అయితే వాటర్ వస్తున్నాయి. పైన కనిపిస్తున్న కొండ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. వాటర్ మాత్రం చల్లగా, అండ్ చూడండి ఎట్లున్నాయి వాటర్, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి వాటర్. 600-700 meters దూరం నడిచిన తర్వాతకి మా వాళ్ళు అయితే ఇట్లా కూర్చున్నారు.
1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒక మహాగణపతి టెంపుల్ అయితే కనిపించింది. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ నుండి అయితే ఒక 500 మీటర్స్ దూరం ఉంటుందంట. మోర్ దెన్ 15 to 20 మినిట్స్ పడుతుందంట అది ఎక్కడానికి. ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే కనబడుతుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా కొంచెం దూరం నడిచేది ఉంది, నడవాలి. ఇక్కడ ఒక స్పాట్ కనిపించింది. ఈ స్పాట్లో ఏందని చెప్పి లోపలికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడే. బాబా బాబా మంచిగా ఉంది. అక్కడ అది గేట్ ఉంది, దానికి దారి ఉందో లేదు తెలియదు. లోపలికైతే పోతలేను ఎందుకంటే ఒక్కడనే ఉన్నా నేను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఏదో టెంపుల్ ఉంది. ఆ గుట్ట పైన చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయి క్లౌడ్స్. ఇట్లా గుట్ట కింద టెంపుల్ ఉంది. ఇక్కడ నుండి చూడండి క్లౌడ్స్ ఎంత మంచిగా కనబడుతున్నాయో. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు మాత్రము క్యాష్ తీసుకొని రండి. ఫోన్పేలు ఇట్లా పనిచేస్తలేవు, నో సిగ్నల్. కింద ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిన తర్వాతకి ఇక్కడ పైనకి ఎక్కాలంటే పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మా దగ్గర ఫోన్పేలో పైసలు లేవు. ఇక్కడ కనిపించే బ్రదర్ వాళ్ళే వీళ్ళే ఇచ్చారు అనమాట. మళ్ళీ కిందికి వెళ్ళాక వాళ్ళకి ఫోన్పే చేయాలి. అండ్ మనమైతే ఇప్పుడైతే పైనకైతే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే మనం ఒక బ్రదర్ని కలిసినాం. బ్రో, వేర్ ఆర్ యు ఫ్రమ్? జర్మనీ అంట. ఒక్కడే వచ్చిండు, ఒక్కడే తిరుగుతుండు మొత్తం. దీనిపైన ఏదో టెంపుల్ అయితే ఉందంట. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. స్మెల్ మాత్రం గలీజ్ వస్తుంది స్మెల్. క్లైమేట్ మాత్రం మస్తు ఉంది. దీనిపైన నడుస్తుంటే మాత్రం పిప్పి వెళ్తుంది అనమాట. మోర్ దెన్ 2.5 కిలోమీటర్స్ ట్రిక్ చేయొచ్చు నాకు తెలిసి అయితే. కానీ లొకేషన్ అయితే బాగుందబ్బా. ఈ లొకేషన్ కోసమైనా ఇంత దూరం నడిచి మేము ఒక మంచి పని చేసినాం అనిపిస్తుంది. దిగుతుంటేనైతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్ తెలియదు. టెంపుల్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ టెంపుల్ దగ్గర రావడానికి 10 రూపీస్ టికెట్ తీసుకురనమాట. కానీ అయితే ఇవి క్లోజ్ చేసారు. మళ్ళీ ఇట్లా నుంచి వెళ్ళి కిందికి దిగొచ్చు. యానాకి ఎక్కేటప్పుడు చాలా టైం పట్టింది, కానీ దిగేటప్పుడు మాత్రం జల్లు వచ్చేసాం అనమాట. ఇప్పుడు మేమైతే మురుదేశ్వర్ వెళ్తున్నాం. ఇక్కడ నుండి మురుదేశ్వర్ 60 కిలోమీటర్స్ ఉంది. సేమ్ ఇదే ఘాట్ రోడ్. యానా కేవ్స్ మాత్రం పైనకి వెళ్ళిన తర్వాత లొకేషన్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళే రూట్లో కూడా కొంచెం వర్షం పడ్డది. తర్వాతకి మళ్ళీ అటు సైడ్ వర్షం లేదు. అండ్ 3:30, 4 o'clockకి మొత్తం అక్కడ లైట్ డిమ్ అయిపోయింది అనమాట. యానా కేవ్స్ వచ్చేసి 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 3:30కి అంత లైట్ డిమ్ అయిపోయింది. 5 o'clock ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. మురుదేశ్వర్కి వెళ్ళే రూట్లో మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ ఉందని చెప్పి ఆయనము. ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటే మాత్రం సెట్ ఉంటుంది లొకేషన్. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో అంతా. ఈ స్పాట్ మాత్రం మంచిగా ఉంది. ఒకవేళ మీరు యానా కేవ్స్ నుంచి వెళ్ళి మురుదేశ్వర్ వెళ్తే వాళ్ళైతే ఈ స్పాట్ మాత్రం వస్తారు ఇస్తారు.
ఇప్పుడు రావాలి రివర్ పైన చూస్తుంటే లొకేషన్ కావాల్సిన కూడా అద్భుతంగా ఉంది. ఫైనల్గా అయితే మనం మురుదేశ్వర్కి వెళ్ళే రూట్లో మాత్రం ఎంటర్ అయినాం అనమాట. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. సో ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. ఫైనల్ అయితే మనం వచ్చేసినాం అనమాట. హరహర మహాదేవ్ శంభో శంకర. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 6 days నుంచి వెళ్ళి ఎప్పుడెప్పుడు మురుదేశ్వర్ వద్దామా అని ఉండే నాకైతే. ఇప్పుడైతే ఫైనల్గా అయితే వస్తున్నాము. రియలీ హ్యాపీ. అండ్ బండి తీసుకొని వాటికి 2 years అనమాట. మనమైతే ఇప్పుడు గుడి లోపలికైతే ఎంటర్ అయినాము. ఇది గుడి గోపురం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మేము గుడి బయటకు వచ్చాము. గుడిలో ఫోన్ అయితే అలౌడ్ లేదు. మనమైతే ఇప్పుడు ఆ శివుడి దగ్గరికి అయితే వెళ్దామన్నమాట. ఇట్లా దారి ఉంటుంది. యాక్చువల్లీ ఏదైతే దారి అదైతే క్లోజ్ చేసి ఉంది. ఆ పెద్ద శివుడి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా మొత్తం తిరిగేసి ఇటు సైడ్ రావాలన్నమాట. అండ్ మేము తిరిగేసి వచ్చాము. ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు భూకైలాస్ కేవ్లో ఉన్నాం. ఇక్కడ హిస్టరీ ఏందో ఇలా అనిపిస్తుంది అన్నమాట.
को जीवित रखने के लिए ही इसे बनाया गया। సక్సెస్ఫుల్గా అయితే మురుదేశ్వరుడు కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనము రూమ్ సైడ్ వెళ్ళాలి, గోకర్ణ సైడ్ వెళ్ళాలి. 60 కిలోమీటర్స్ ఏమో ఉంది, 1-2 అవర్స్ టైం పడుతుంది. ఇవాటితో మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.